ఏంటి కనిష్క, కన్ఫ్యూజన్లో కంగారు పడుతూ కరిగిపోతున్నట్టున్నావు? ఎలా ఎలా మేనేజ్ చేసావు? అత్తయ్య ఒకే టైంలో 2 చోట్ల ఎలా ఉంది చెప్పు? ఏఐ 3D హోలోగ్రామ్ లాంటివేవి వాడలేదు కదా? జస్ట్ ఈ టేప్ రికార్డ్ వాడాను అంతే. టేప్ రికార్డరా? వస్తున్నానండి. ఒక అరగంటలో అయిపోతుందండి. ఒక్క 20 నిమిషాలు అత్తయ్యా. ఒక్క 5 నిమిషాల్లో అన్నీ అయిపోతాయండి. ఇంత మోసం చేస్తావా? ఇది మోసం కాదు, ధర్మం. అత్తయ్య ఇంట్లో భార్యగా, బయట లీడర్గా నిర్వర్తించాల్సిన ధర్మం ఇది. ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని నీ లిమిట్స్లో నువ్వుండు. లేదింకా ఇలాగే చేస్తానంటే అత్తయ్యకి తులసి అండగా ఉందన్న విషయం నువ్వు మర్చిపోకు. నువ్వెన్ని కుట్రలు చేసినా అత్తయ్యని గెలవకుండా ఆపలేవు. ఏంటి కనిష్క ఇదంతా? అదలా వార్నింగ్ ఇచ్చి వెళ్తోందేంటి? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎలక్షన్స్ లో ఓడిపోయి ఇంట్లో నుంచి పారిపోవాల్సి వస్తుంది కదా, అదలాగే మాట్లాడుతుంది. మొత్తానికి పాండవులకి శ్రీకృష్ణుళ్ళ అమ్మకి నువ్వు అండగా ఉన్నంతకాలం ఓటమే ఉండదు తులసి. చాలే పొగిడింది కానీ, సరే వంట రెడీ అయింది, 2 భోంచేద్దాం. సరే నేను వస్తానులే గాని నువ్వు అమ్మ వాళ్ళని కూడా పిలుచుకోనరా. పిలుస్తానండి. నువ్వన్నది నిజమే కనిష్క. ఎలక్షన్ రిజల్ట్ రోజే దీనికి ఇంట్లో ఆఖరి రోజు అవ్వాలి. అయ్యి తీరుతుంది నీలిమా. బా అన్ని ఐటమ్స్ ఒక్కదానివే భలే చేసావు తులసి. నిజంగా నచ్చాయా మీకు? అవును తులసి, అది కూడా ఇంట్లో నాన్న బామ్మలని మేనేజ్ చేస్తూ ఇంత టేస్టీగా చేసావంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా అంత బాగున్నాయా? అవును తులసి, ఇందాకే తిన్నానా, ఇప్పుడు నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. అయ్యో, మీకు ఇంకా ఆకలేస్తుందా? ఉండండి, మళ్ళీ వండుతాను.
ఆకలి తీరాలంటే నువ్వు మళ్ళీ వండక్కర్లేదు తులసి. ఆ, ఏ అది మరి ఆ, మీ ఆకలి ఏంటో నాకు అర్థమైంది. అర్థం చేసుకున్నప్పుడు అంత దూరం ఎందుకో? సరే, మీరు కళ్ళు మూసుకోండి. మ్. ఈ సౌండ్ ఏంటి? ముద్దిచ్చాను. ముద్దిచ్చావా? ఎవరికిచ్చావు, ఎప్పుడిచ్చావు? ఎప్పుడే ఇచ్చానుగా. సౌండ్ కూడా వచ్చింది కదా. సౌండ్ వచ్చింది కానీ స్పర్శ ఏం తెలియలేదేంటి మరి? దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఓ ఓ చీటింగ్ చేసావు కదా. సరే సరే, మరి నేను కూడా నీ స్టైల్నే ఫాలో అవుతాను. ఏంటలా చూస్తున్నావు? ఫాలో అవ్వాలి కదా మరి. తులసి, నా స్టైల్ అందంగా ఉంది, మీ స్టైలే మొరటుగా ఉంది. తులసి తులసి, మొరటుగా ఉందా? ఇంత స్టైల్గా చేస్తుంటే మొరట అంటుందేంటి? ఛ, నా జీవితంలో రొమాన్స్ లేదు, ఏమీ లేదు.